Hi all, welcome to ES Technologies. Today we'll see next topic in Excel, that is headers and footers in MS Excel. So headers and footers, as we have already previously learned in views, different views like normal view, page layout view, page break view. So page break view లో పేజ్ లేఅవుట్ వ్యూలో మనం ఆల్రెడీ చదివాం. సో పేజ్ లేఅవుట్ వ్యూలో మనకు ఆల్రెడీ హెడర్స్ ఫుటర్స్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయని నేర్చుకున్నాం కదా. Now we'll see how to create headers and footers with the tabs. ట్యాబ్ ఆప్షన్స్లో మెనూస్లో హెడర్ ఫుటర్ ఆప్షన్ ఎక్కడుంది, ఎలా క్రియేట్ చేయాలి అన్నది మనం ఇక్కడ నేర్చుకుందాం. సో ఇన్సర్ట్, క్లిక్ ఆన్ ఇన్సర్ట్. ఇన్సర్ట్లో మనకి ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, text, click on that arrow, you will have header and footer. Click on header and footer. Header and footer click చేయగానే మనకి header section separate గా డిస్ప్లే అవుతుంది. If I come down, we'll have footer section also. See footer section మనకి previous గా ఆల్రెడీ మనం views క్రియేట్ చేసినప్పుడు బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అని హెడర్ ఇచ్చాము. Let us change it to Excel Foundation. Let us change it to Excel Foundation. In footer section we can give anything. Degree college is there. Let me change it to BCom and I'll give some page number. Page numbers కూడా ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో క్లిక్ ఆన్ ద డిజైన్. ఫుటర్ దగ్గర మనం డిజైన్ క్లిక్ చేయాలి. డిజైన్లో పేజ్ నెంబర్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ and సింబల్ along with the square brackets లో పేజ్ అని వచ్చింది. That means page number will be inserted automatically. See, header and footer has been created. Footer లో BCom పేజ్ నెంబర్, header లో మనం Excel Foundation అని ఇచ్చాం. మనం we have given Excel Foundation. This is the header and footer. Now what we'll do is we'll go to preview, print ప్రివ్యూకి వెళ్ళిన తర్వాత సి ఎక్సెల్ ఫౌండేషన్ హెడర్లో వచ్చింది. ఫుటర్లో బీకామ్ 1, బీకామ్ అనేది ఫుటర్ సెక్షన్, 1 అనేది పేజ్ నెంబర్. విల్ గో టు సెకండ్ పేజ్లో కూడా ఎక్సెల్ ఫౌండేషన్ అనేది హెడర్, బీకామ్ దిస్ ఇస్ పేజ్ నెంబర్ 2 అనేది ఫుటర్. సో హెడర్ అండ్ ఫుటర్ ఏంటంటే, హెడర్ ఈజ్ నథింగ్ బట్ వాట్ వీ వాంట్ టు రిపీట్ ఎట్ టాప్ ఆఫ్ ది షీట్. ఎవ్రీ పేజ్లో మనం సపరేట్గా టైప్ చేయకుండా హెడర్ అనేది ఫిక్స్ చేస్తాము. దట్ హెడర్ ఈజ్ రిపీటెడ్ ఫర్ ఆల్ ద పేజెస్. సిమిలర్లీ ఫుటర్ ఈజ్ రిపీటెడ్ ఎట్ ద బాటమ్ పార్ట్ ఆఫ్ ది పేజ్ ఫర్ ఆల్ ద పేజెస్. సో ఫుటర్లో అయినా సరే హెడర్లో అయినా సరే మనం పేజ్ నెంబర్స్, డేట్, టైమ్ ఇవన్నీ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఆటోమేటికలీ. హౌ టు ఇన్సర్ట్ ఆటోమేటికలీ ఈస్ ఫుటర్ సెక్షన్కి వెళ్ళిన తర్వాత ఫుటర్లో డిజైన్ క్లిక్ చేస్తాం కదా, డిజైన్లో కరెంట్ డేట్, కరెంట్ టైం, ఫైల్ నేమ్, షీట్ నేమ్, ఇట్లా డిఫరెంట్ థింగ్స్ వీ కెన్ ఇన్సర్ట్ విచ్ ఆర్ ఆల్రెడీ అవైలబుల్. వీ కెన్ ఇన్సర్ట్. ఐ హావ్ షోన్ యూ పేజ్ నెంబర్. యూ కెన్ క్రియేట్ నెంబర్ ఆఫ్ పేజెస్ అంటే టోటల్ ఎన్ని పేజెస్ ఉన్నాయి. If there are 2 pages, 2 will be there for all the pages. Page number అంటే present page number. Number of pages is total page numbers. How many pages are there? Date, time, ఇట్లా అన్ని different things you can insert in headers as well as footers. This is about header and footer in MS Excel. Next topic is preventing certain cells and objects from being printed. సో ఇక్కడ మనం కొన్ని సర్టెన్ నెంబర్ ఆఫ్ రోస్, సర్టెన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది ప్రింటింగ్ అవ్వకుండా మనం స్టాప్ చేయొచ్చు. వీ కెన్ ప్రివెంట్ దోస్ రోస్ అండ్ కాలమ్స్ ఫ్రమ్ బీయింగ్ ప్రింటెడ్. సో అవి ఎట్లా ప్రివెంట్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు ప్రివెంట్ క్యాస్ట్ కాలమ్, ఈ కాలమ్ అనేది నేను ప్రివెంట్ చేయాలనుకుంటున్నాను. ఐ డజంట్ వాంట్ దిస్ కాలమ్ టు బీ ఇన్ మై ప్రింట్అవుట్ పేజ్, క్యాస్ట్ కాలమ్. సో వాట్ ఐ విల్ డూ ఇస్ రైట్ క్లిక్, కాలమ్ హెడర్స్ ABCDFG కాలమ్ నే హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, ఆన్ G ఐ విల్ రైట్ క్లిక్. ఇందులో హైడ్ ఆప్షన్ ఉంది చూడండి. సో ఐ విల్ హైడ్ ఇట్. సో హైడ్ చేయగానే ఆ కాలమ్ అనేది మనకి హైడ్ అయిపోయింది. హైడ్ అయిన తర్వాత ఇఫ్ ఐ గో ఫర్ ప్రింట్ ప్రివ్యూ, రోల్ నెంబర్, నేమ్, మార్క్స్ 1, మార్క్స్ 2, మార్క్స్ 3 మాత్రమే ప్రింట్అవుట్లో వస్తాయి మనకి.
నెక్స్ట్ షీట్కి వెళ్ళినా సరే మనకి దేర్ ఆర్ ఓన్లీ 2 షీట్స్. సో మనకి క్యాస్ట్ కాలం అనేది హైడ్ అయిపోయింది అనమాట. సో వీఆర్ హైడింగ్ సర్టెన్ కాలమ్స్. అన్హైడ్ చేయాలంటే సేమ్ రైట్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్లో అన్హైడ్, ద G will be unhidden. నెక్స్ట్ ఇఫ్ ఐ వాంట్ టు ప్రివెంట్ 1 2 3 4 5 రోస్, ఈ రోస్ మనం ప్రింటింగ్లోకి హైడ్ చేద్దాం అనుకుంటున్నాము. దెన్ సెలెక్ట్ దోస్ రోస్, రైట్ క్లిక్, హైడ్. హైడ్ చేయగానే పర్టికులర్ నంబర్ ఆఫ్ రికార్డ్స్ అన్నీ కూడా హైడ్ అవుతాయి. దెన్ యూ గో ఫర్ ప్రింట్. ప్రింట్లో మనకి ఎక్కడ స్టార్ట్ అయింది, మనకి 6 7 8 నుంచి స్టార్ట్ అయింది. 1 2 5 1 2 3 4 5 అనేవి మనకి హైడ్ అయ్యాయి అనమాట. నెక్స్ట్ టాపిక్ ఈస్ ప్రివెంటింగ్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ బీయింగ్ ప్రింటెడ్. ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ బీయింగ్ ప్రింటెడ్ అంటే లెట్ us ఇన్సర్ట్ వన్ ఆబ్జెక్ట్ హియర్. ఇన్సర్ట్ పిక్చర్స్. I'm inserting one object here. See, this is the object what I've inserted. Some object I've inserted. So మన page లో some object ఉంది. If I see the print preview, see this is how the print preview looks. This is how the print preview looks. But I doesn't want this object to be printed on my sheet. ఈ ఆబ్జెక్ట్ ప్రింట్ అవ్వాలి అని నేను అనుకోవట్లేదు. సో హౌ టు ప్రివెంట్ దిస్ ఆబ్జెక్ట్ ఈస్ రైట్ క్లిక్ ఆన్ దిస్ ఆబ్జెక్ట్. ఈ పిక్చర్ పైన రైట్ క్లిక్ చేయండి, ఫార్మాట్ పిక్చర్ సెలెక్ట్ చేయగానే మనకి ఫార్మాట్ పిక్చర్ టాస్క్ పెన్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. ఫార్మాట్ పిక్చర్ టాస్క్ పెన్లో మనం ఏం సెలెక్ట్ చేస్తామంటే సీ హియర్ సైజ్ అండ్ ప్రాపర్టీస్. సైజ్ అండ్ ప్రాపర్టీస్ క్లిక్ చేయగానే మనకి సైజ్, ప్రాపర్టీస్, టెక్స్ట్ బాక్స్, ఆల్ట్ టెక్స్ట్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. సో ప్రాపర్టీస్లో మనం ఇక్కడ ప్రింట్ ఆబ్జెక్ట్ అని ఒక ఆప్షన్ ఉంది. ప్రింట్ ఆబ్జెక్ట్ని అన్చెక్ చేస్తున్నాం. ప్రీవియస్లీ ఇట్ వాస్ చెక్డ్, చెక్ బాక్స్ అనేది టిక్ అయి ఉంది. ఇప్పుడు మనం అనేది అన్చెక్ చేస్తున్నాం. అన్చెక్ చేసినప్పుడు ఏమవుతుందంటే దిస్ ఆబ్జెక్ట్ విల్ నాట్ బీ ప్రింటెడ్. ప్రింట్ ఆబ్జెక్ట్ అనేది అన్చెక్ చేసాం మనం ఇక్కడ. దెన్ వాట్ విల్ డూ ఇస్ ఫైల్ ప్రింట్ ప్రివ్యూ చెక్ చేస్తున్నాం. ప్రింట్ సి ప్రింట్అవుట్లో మనకి ఆబ్జెక్ట్ అనేది డిస్ప్లే అవ్వట్లేదు, ప్రింట్ అవ్వట్లేదు. వై ఇట్ ఈస్ నాట్ గెటింగ్ ప్రింటెడ్ ఈస్ వీ హ్యావ్ రిమూవ్ దిస్ ఆప్షన్ హియర్. సి ఇక్కడ అన్చెక్ చేసాం కాబట్టి ప్రింట్ అవ్వట్లేదు. దిస్ ఈస్ హౌ యూ కెన్ ప్రివెంట్ సర్టెన్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ బీయింగ్ ప్రింటెడ్. కొన్ని రోస్ కాలమ్స్ ప్రింట్ అవ్వకుండా హైడ్ చేయొచ్చు బై రైట్ క్లికింగ్ ఆన్ ద ఏబిసిడి కాలమ్ హెడ్డింగ్స్, రో హెడ్డింగ్స్ పైన రైట్ క్లిక్ చేసి హైడ్ చేయాలి. ఆబ్జెక్ట్స్ ప్రింట్ అవ్వకుండా చేయాలి అంటే రైట్ క్లిక్, ఫార్మాట్ పిక్చర్కి వెళ్ళిన తర్వాత ఫార్మాట్ పిక్చర్లో ప్రాపర్టీస్, సైజ్ అండ్ ప్రాపర్టీస్లో ప్రాపర్టీస్ ఆప్షన్, ప్రింట్ ఆబ్జెక్ట్ అనేది డీసెలెక్ట్ చేయాలి. యూ హ్యావ్ టు అన్చెక్ ఇట్. అన్చెక్ చేస్తే మనకి ప్రింట్ అవ్వదు. ద నెక్స్ట్ టాపిక్ ఈస్ క్రియేటింగ్ కస్టమ్ వ్యూస్. కస్టమ్ వ్యూస్ క్రియేట్ చేయడం ఎలా అంటే వీ విల్ గో టు వ్యూస్ ఆప్షన్. వ్యూస్లో మనం ఆల్రెడీ నార్మల్ వ్యూ, పేజ్ బ్రేక్ వ్యూ, పేజ్ లేఅవుట్ వ్యూ నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ వన్ ఈస్ కస్టమ్ వ్యూస్. కస్టమ్ వ్యూస్ క్లిక్ చేయగానే మనకి స్మాల్ విండో అనేది ఓపెన్ అవుతుంది. See, this window has been opened up. Now I'll create one custom view. Add లో v1 is the custom view. v1 లో మనం ఏం ఇంక్లూడ్ చేస్తున్నామంటే view the print settings and view hidden rows, columns and filter settings also. Hidden rows, columns కూడా ఇన్సర్ట్ చేస్తున్నాం. Observe this, hidden rows and columns we are inserting. Click on OK. What I'll do is I'll hide one column. See, name అనే కాలమ్ ని హైడ్ చేస్తున్నాను నేను. రైట్ క్లిక్, హైడ్. నేమ్ అనేది హైడ్ అయింది మనకి. రోల్ నెంబర్, మార్క్స్ 1, మార్క్స్ 2, మార్క్స్ 3, క్యాస్ట్ మాత్రమే డిస్ప్లే అయ్యి ఉన్నాయి ఇక్కడ. నేమ్ ఈజ్ హిడెన్. నేమ్ హైడ్ అయింది కాబట్టి ఐ విల్ గో టు వ్యూ, కస్టమ్ వ్యూ. v1 వ్యూ ఉంది కదా ఆల్రెడీ మనకి. ఐ విల్ క్లిక్ ఆన్ షో. v1 ఐఎమ్ షోయింగ్ ఇట్ ఆఫ్. షో చేసినప్పుడు ఏమవుతుంది, సీ హియర్ నేమ్ కాలమ్ అనేది మనకి డిస్ప్లే అయింది ఆటోమేటిక్గా. వై నేమ్ ఈజ్ డిస్ప్లేడ్ ఈజ్ మనం v1 క్రియేట్ చేసినప్పుడు వీ హ్యావ్ టిక్డ్ దట్. ఏది టిక్ చేసాం మనము ఆప్షన్, కస్టమ్ వ్యూస్,
see here hidden rows are display అవ్వాలి అంటున్నాం కదా, హిడెన్ రోస్ డిస్ప్లే చేసాం కాబట్టి v1 ఎప్పుడైతే షో చేస్తున్నామో హిడెన్ రోస్ కూడా డిస్ప్లే అయ్యాయి అన్నమాట. see I'll hide roll number 1 2 3, hide roll number marks 1, hide roll number marks 1 columns hide అయ్యాయి, 1 2 3 rows hide అయ్యాయి. I'll go to custom views, I'll click on v1 show. షో చేయగానే హిడెన్ అయిన కాలమ్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి అన్నమాట. లైక్ దట్ యూ కెన్ క్రియేట్ ఎనీ నెంబర్ ఆఫ్ వ్యూస్. ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ వ్యూ ఐ కెన్ క్రియేట్ v2 విత్ డిఫరెంట్ సెట్టింగ్స్. మనకి ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నంబర్ ఆఫ్ వ్యూస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో నంబర్ ఆఫ్ వ్యూస్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ వ్యూస్ని మనం షో చేయొచ్చు. వన్ వ్యూ ఎట్ ఎ టైమ్ యూ కెన్ షో, వన్ వ్యూ ఎట్ ఎ టైమ్ యూ కెన్ షో. అండ్ సిమిలర్లీ యూ కెన్ డిలీట్ ద వ్యూస్ ఆల్సో. వ్యూస్ డిలీట్ చేయాలంటే వ్యూ, కస్టమ్ వ్యూ, మనం క్రియేట్ చేసిన వ్యూస్ అన్నీ ఇక్కడ లిస్ట్ ఉంటాయి. ఇఫ్ ఐ వాంట్ టు డిలీట్ v2 సెలెక్ట్ చేయండి, డిలీట్. విష్ టు డిలీట్ ద వ్యూ v2, ఎస్. సో వ్యూస్ డిలీట్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు. దెన్ యూ కెన్ షో దట్ వ్యూస్, సీ ద వ్యూ. షో అంటే సీయింగ్ ద వ్యూస్. దీస్ ఆర్ ద కస్టమ్ వ్యూస్ ఇన్ MS Excel. నెక్స్ట్ టాపిక్ ఈజ్ క్రియేటింగ్ PDF ఫైల్స్. సి మనం ఇది ఒక షీట్ క్రియేట్ చేసాం కదా, ఎక్సెల్ వర్క్ షీట్ వీ హ్యావ్ క్రియేటెడ్. ఈ వర్క్ షీట్ని మనం పీడిఎఫ్కి కన్వర్ట్ చేయాలి అనుకుంటే ఫైల్, సేవ్ యాజ్, గో టు సేవ్ యాజ్ ఆప్షన్. సేవ్ యాజ్లో డెస్క్టాప్ ఆర్ వెరెవర్ యూ వాంట్ టు సేవ్, ఏదో ఒక లొకేషన్లో సేవ్ చేయండి. దిస్ ఈస్ క్రియేటింగ్ PDF అనేది ఫైల్ నేమ్. ఎక్సెల్ వర్క్ బుక్లో ఇక్కడ సేవ్ యాజ్ టైప్ అని ఉంది కదా, బై డిఫాల్ట్ ఇట్ విల్ బి ఎక్సెల్ వర్క్ బుక్. నవ్ వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ టు సేవ్ యాజ్ టైప్ని మనం దేనికి చేంజ్ చేయాలంటే మనకి ఇక్కడ ఒక PDF అనే ఆప్షన్ ఉంది. PDF, సెలెక్ట్ దట్ PDF, క్లిక్ ఆన్ సేవ్. సో ఫైల్ నేమ్ ఇవ్వాలి ప్లస్ సేవ్ యాజ్ టైప్లో PDF సెలెక్ట్ చేయాలి. PDF సెలెక్ట్ చేసిన తర్వాత ఆప్షన్స్కి వెళ్ళండి. ఇక్కడ ఆప్షన్స్ చూడండి, హియర్ ఆప్షన్స్లో పేజ్ రేంజ్, ఆల్ పేజెస్ యూ వాంట్ టు సేవ్ ఇన్ టు దట్ PDF ఆర్ పేజ్ నెంబర్ 1 నుంచి 2 స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ పేజెస్ సెలెక్ట్ పీడిఎఫ్కి కన్వర్ట్ చేయాలనుకుంటున్నారా? సెలెక్షన్ ఆర్ ఎంటైర్ వర్క్ బుక్ ఆర్ యాక్టివ్ షీట్స్. సో డిపెండింగ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ యూ విల్ క్రియేట్ ఇన్ టు PDF. మీరు ఓన్లీ పర్టికులర్ ఫైల్స్, పర్టికులర్ షీట్స్, ఒకవేళ ఎక్సెల్ ఎంటైర్ వర్క్ బుక్లో 10 వర్క్ షీట్స్ ఉంటే ఓన్లీ 5 వర్క్ షీట్స్ మనము పీడిఎఫ్కి కన్వర్ట్ చేయాలి అనుకుంటే అట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు పేజెస్. యాక్టివ్ షీట్సే చేయాలనుకుంటున్నారా, ఎంటైర్ వర్క్ బుక్ చేయాలనుకుంటున్నారా, సెలెక్షన్ చేయాలనుకుంటున్నారా, అట్లా మనం ఏదైతే ఆప్షన్ మీకు కన్వీనియంట్ రిక్వైర్మెంట్ని బట్టి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం పీడిఎఫ్కి కన్వర్ట్ చేయొచ్చు. క్లిక్ ఆన్ సేవ్. సేవ్ చేయగానే మనకి డెస్క్టాప్ పైన సేవ్ చేసాం కదా, డెస్క్టాప్ పైన క్రియేటింగ్ PDF. I'll open that PDF. See, the PDF has appeared on the desktop. So మనం ఆ PDFని ఎవరికైనా సెండ్ చేయాలన్నా ఈజీగా సెండ్ చేసుకోవచ్చు. These are the various topics in MS Excel. Thank you all of you.